హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. సో ఈరోజు మనం అలాగా ఒక వీకెండ్ న్యూ మహేష్కి వచ్చేసాము. ఇది హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ జరిగే ఎగ్జిబిషన్ అనమాట. అతిపెద్ద ఎగ్జిబిషన్, మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట, నాంపల్లి గ్రౌండ్స్లో. ఇది నాంపల్లి స్టేషన్కి దగ్గర, నాంపల్లి ఆర్ గాంధీ భవన్ స్టేషన్ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు మెట్రో స్టేషన్స్కి దగ్గర అనమాట. మనము బండి మీద అయినా రావచ్చు, కానీ బైక్ పార్కింగ్ అయితే 40 రూపీస్, కార్ పార్కింగ్ అయితే 100 రూపీస్. బట్ చాలా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. సో అక్కడ అలా పార్క్ చేసేసుకుని అలాగ మేము వాకింగ్లో వచ్చేసాము. సో చూసారు కదా, ఇలాగా ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయాక టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్. సో వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుంది. సో వీక్ డేస్ ప్రిఫర్ చేయడం బెస్ట్. బట్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి February 15th అనమాట. సో February 15thకి ఇది క్లోజ్ చేసేస్తున్నారు. లోపల కన్నా మనకి బయట కొన్ని ఐటమ్స్ చాలా తక్కువ రేట్ ఉన్నాయి. లైక్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, అవి అంతా తక్కువ రేట్ ఉన్నాయి. ఎందుకంటే లోపల స్టాల్స్లో డబల్ రేట్ చెప్తున్నారు. బయట ఫ్లవర్స్ కానీ, ఫ్లవర్ పాట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, చెప్పులు చాలా ఉన్నాయి. లోపలతో కంపేర్ చేసుకుంటే బయట కొంచెం తక్కువకి ఇస్తున్నారు, బార్గెయిన్ చేస్తే ఇంకా తగ్గించి ఇస్తున్నారు. సో అలాగా మేము ఎంట్రీ టికెట్ తీసేసుకుని చెకింగ్ ఉన్నదండి. సో చెకింగ్ చేయించుకుని వెళ్ళిపోయాము. నాట్ అలౌడ్ ఐటమ్స్ అని రాశారు. సో ఫైర్, గన్ ఇలాంటివన్నీ కొన్ని నాట్ అలౌడ్ అని చెప్పేసి రాశారు. సీజర్స్ అవి కూడా నాట్ అలౌడ్ అంట. సో అదంతా అయిపోయాక, ఇలా ఎంటర్ అయిపోయాక లేడీస్కి సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి, పిల్లలకి సంబంధించినవి, మనకి హోమ్ ఫర్నిచర్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయండి. క్రాకరీ ఐటమ్స్ అయితే కేజీ లెక్కనిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, గేమింగ్ కానీ చాలా ఉన్నాయి. పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా చాలా గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ ఆడిపించవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా రేట్లు ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. కొన్ని స్టాల్స్లో తగ్గిస్తున్నారు, కొన్ని స్టాల్స్లో మాత్రం తగ్గించట్లేదు. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. లైక్ మస్కటీ ఉన్నది, పిస్తా హౌస్ ఉన్నది, ఇంకా చాలా డిఫరెంట్ చాట్ బాండర్స్ ఉన్నాయి. సో ఫుడ్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని. అండ్ లైక్ 90s కిడ్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి. లైక్ ఎలా అంటే రేగు వడియాలని, లేకపోతే చింతపండు స్టిక్స్ అని, లేకపోతే చాక్లెట్స్ అని, పిప్పర్మెంట్లని, అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఒక స్టాల్లో అమ్ముతున్నారనమాట. అక్కడ మేము కొన్ని తీసుకున్నాము, చాలా బాగున్నాయి. అంటే లైక్ మన చిన్నప్పుడు షాప్స్లో దొరికే ఐటమ్స్ అన్నీ నాకు అక్కడ దొరికినట్టు అనిపించాయి. సో అక్కడ తీసేసుకున్నాక నెక్స్ట్ ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా పిల్లలంతా ఆడుకోవడానికి అని చెప్పేసి ఇలా గేమింగ్ వరల్డ్ కూడా ఉన్నదన్నమాట ఒక సైడ్ అంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము వెళ్ళిన రోజు సింగింగ్ అవుతుందండి. అక్కడ సింగర్ సునీత గారు వచ్చారండి. సింగర్ సునీత గారు, ఇంకా సింగర్స్ కొంతమంది వచ్చారు. షో అయ్యింది అక్కడ. నెక్స్ట్ జయసుధా గారు కూడా వచ్చారు. అలాగా కొంతమంది వచ్చారు. అలా షో అనేది అక్కడ ఏర్పాటు చేశారు. సో చూసారు కదండి, ఇదే. బట్ మేము వెళ్ళలేదు అటు, అంటే మేము ఇంకా ఇవి చూసుకొని ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పేసి వెళ్ళలేదు. జస్ట్ అలా చూసాము అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ రిలేటెడ్ కావాలంటే హెల్త్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా ఉన్నాయండి అక్కడ. బట్ ఒక్కసారి ఇయర్లీ వన్స్ పెడతాడు కాబట్టి ఒకసారి వెళ్ళి మనకి కావాల్సినవి, నచ్చినవి ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు. డ్రెస్సెస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ కూడా చాలా లో బడ్జెట్లో ఉన్నాయండి. బట్ అంత లో బడ్జెట్ అని చెప్పట్లేదు, కొన్ని స్టాల్స్లో మాత్రం బాగున్నాయి. సో ఇదే మేము బయటకు వస్తున్నప్పుడు చూసామన్నమాట జయసుధా గారిని. సో ఆ కార్లో వెళ్తున్నారు. లోపల ఉన్నప్పుడు నార్మల్గా చూసాము, బయటకు వచ్చాక ఇలాగా వెళ్తున్నప్పుడు చూసామన్నమాట. అదండి, మేము ఎగ్జిబిషన్కి అలా వెళ్ళేసి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ వరకు తీసేసుకుని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే టైంలో కూడా చాలామంది ఎంటర్ అవుతున్నారనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. సో ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉందండి. సో బండి మీదే వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ కొంచెం ట్రాఫిక్తో ప్రాబ్లం ఉంది. దాట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్.